తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటేనే కదా మజా. ఒకే రూట్లో ట్రావెల్ అంటే ఎవరికైనా బోరే కదా. ఈ విషయంలో న్యాచురల్ స్టార్కి మంచి క్లారిటీ ఉన్నట్టుందండోయ్. ఆయన గురించి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఈ విషయాన్ని మరోసారి స్ట్రాంగ్గా కన్వే చేస్తున్నాయి. ఇంతకీ ఏంటా న్యూస్? హ్యావ్ ఎ లుక్. డిసెంబర్ నెల స్టార్ట్ అయిందంటూ రగడ్ లుక్లో పిక్ షేర్ చేశారు నాని. ఆయన డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. ది పారడైజ్ పనుల్లో యమా బిజీగా ఉన్నారు న్యాచురల్ స్టార్. శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో దసరా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ది పారడైజ్ పనులన్నీ పూర్తి కాగానే సుజీత్ మీద డబుల్ ఫోకస్ చేస్తారు న్యాచురల్ స్టార్. ఆ నెక్స్ట్ ఏంటి అంటే మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. పక్కా మాస్ సినిమాలు చేసి విసుగెత్తుంటారు కాబట్టి కాస్త రిలీఫ్ కోరుకుంటారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. 96, మెయ్యళగన్ లాంటి సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ తో నాని సినిమా చేయబోతున్నారన్నది కాలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. ఇటీవల వీళ్ళిద్దరూ ఒక స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ కూడా చేశారన్నది టాక్. నాని ప్రేమ్ కుమార్ ప్రాజెక్ట్ 2027 తర్వాతే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పుడు పారడైజ్ తో ఇంటర్నేషనల్ మార్కెట్ ని టచ్ చేయాలనుకుంటున్నారు నాని. మరి ప్రేమ్ మూవీని ఆ టైంకి ఎలా హ్యాండిల్ చేస్తారు? చిన్న లోకల్ మూవీగా కన్సిడర్ చేస్తారా? గ్లోబల్ మూవీగా మన ఎమోషన్స్ ని పోర్ట్రే చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం మనలా ఉంటూనే ఇంకొకరిని కూడా గుర్తు చేసేయాలి. వీలైతే వాళ్ళని దాటేయడానికి ట్రై చేయాలి. ఓపిక, ఉత్సాహం, ఫ్యాషన్, అవకాశాలు ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. ఏమంటారు? అంతేనా? మనం అంతే అనుకోవడం కాదు, కానీ అనుపమ కూడా అదే మాట అంటున్నారు. నియర్ ఫ్యూచర్లో సాయి పల్లవిని ఈ లేడీ బీట్ చేస్తారా? లెట్స్ వాచ్. ఆ సినిమాలో అనుపమ క్యారెక్టర్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. కనిపించింది కాసేపే అయినా గుర్తుండిపోయింది ఆ రోల్. ఆ సినిమాతోనే తెలుగు నేర్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా బైసన్ మూవీకి మంచి స్పందనొచ్చింది. ఈ ఏడాది అనుపమకి చాలా బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. డ్రాగన్, కిష్కింధపురి, బైసన్ లాంటి మంచి సినిమాలొచ్చాయి. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో మళ్లీ మలయాళంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. పరదా థియేటర్స్లో ఆడకపోయినా తన మనసుకు దగ్గరైన మూవీ అని చాలాసార్లు చెప్పారు అనుపమ. ఆ మధ్య పెట్ డిటెక్టివ్ తో పలకరించిన ఈ లేడీ డిసెంబర్ 5న లాక్డౌన్తో మరొకసారి హలో చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఒకే ఏడాది ఆల్రెడీ 6 రిలీజ్లు, ఇంకో సినిమా కమింగ్ సూన్ అంటూ రఫాడించేస్తున్నారు. గ్లామర్, పర్ఫార్మెన్స్ అనే తేడా లేకుండా అన్ని రోల్స్ కి సూట్ అవుతూ త్వరలోనే సాయి పల్లవికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్న ప్రశంసలు అందుకుంటున్నారు అనుపమ. అంతేకాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ జోరుని కంటిన్యూ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రిపేర్ చేసుకున్నారట అనుపమ. సినిమా హీరోయిన్స్ కి, స్టార్ క్రికెటర్స్ కి మధ్య సంథింగ్ నడుస్తోంది అన్న వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కాకపోతే లేటెస్ట్ గా టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కి, నటి మృణాల్ కి మధ్య ప్రేమ అనే గాసిప్ స్టార్ట్ అయింది. ఇది నిజంగానే గాసిప్పా లేక నిజం ఏమైనా ఉందా? శ్రేయస్ తో ప్రేమ కుదిరితే ధనుష్ కి కటీఫ్ చెప్పినట్టేనా అంటారా? చూడండి మరి స్టోరీ. సీతారామంలో సీతగానే గుర్తుండిపోతారు మృణాలని అనుకునేవారు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆమె పాత్రల పరంగా కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ కి మృణాల్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. ధనుష్ తనకు వెల్ విషర్ అని, మంచి ఫ్రెండ్ అని, ఇప్పుడు కెరీర్ మీద తప్ప ఫ్యామిలీ లైఫ్ మీద ఫోకస్ చేసే వెసులుబాటు తనకు లేదని క్లారిటీ ఇచ్చారు మృణాల్. అయినా ధనుష్, మృణాల్ ఎక్కడ కనిపించినా వెంటనే మళ్లీ న్యూస్ ఫ్లాష్ అవుతూనే ఉంది. ఒకవైపు ఈ వార్తలు నడుస్తున్నా సరే, శ్రేయస్ తో మృణాల్ లవ్ లో పడ్డారన్న మాటలు కూడా సైడ్ బై సైడ్ మొదలైపోయాయి. వాళ్లు రాస్తుంటారు, నేను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఫ్రీ పిఆర్ స్టంట్ ఇది అంటూ శ్రేయస్ గాసిప్స్ మీద స్పందించారు మృణాల్. ధనుష్ ఫ్రెండ్, శ్రేయస్తో ఏం లేదు, జస్ట్ మూవీస్ మీదే నా ఇంట్రెస్ట్ అంతా అని గట్టిగా చెప్పినట్టయింది. దాంతో అభిమానులు డెకాయిట్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఆత్మీయులందరూ అక్షింతలు చల్లుతున్న వేళ వధువు అలంకరణ మీద ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. పెళ్లి కూతురు మండపంలో ముస్తాబై కూర్చున్నప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరం? అందులోనూ సినీ సెలబ్రిటీల వివాహ క్రతువులో ఎరుపు రంగు చీరల అందాన్ని గమనించని వారుంటారా? ఆలస్యం ఎందుకు, ఆ విశేషాలు కూడా చూసేయండి. సమంతా, రాజ్ భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. అందరూ శామ్ రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈ వేడుకకు తనను అంత అందంగా తీర్చిదిద్దిన కాస్ట్యూమ్ డిజైనర్ కి థ్యాంక్స్ చెప్పారు శామ్. ఆ క్షణమే శామ్ కట్టుకున్న ఎరుపు రంగు చీర గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు నెటిజన్లు.
అంతేకాదు నయనతార తన పెళ్లిలో కట్టుకున్న చీర రంగు కూడా ఇదే అని గుర్తు చేసుకున్నారు. మలయాళ బ్యూటీలో నయన్, శామ్ మాత్రమే కాదు, మన తెలుగింటి కోడలైన లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి కూతురైన వేళ కుంకుమ రంగు చీరే కట్టుకున్నారు. వరుణ్ తేజ్తో దండలు మార్చుకున్న ఆ క్షణం ఆమె సిగ్గుకు తోడైంది ఎరుపు రంగే. మనవాళ్లే కాదు, నార్త్ హీరోయిన్స్ కూడా లాల్ రంగ్ పట్ల ప్రేమని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. విక్కీ కౌశల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వధువుగా కెత్రీనా మెరిసింది కూడా ఎరుపు రంగు చీరలోనే. రాజ్ కుమార్ రావు పెళ్లి వేడుకలో వధువు కట్టుకున్నది రెడ్ శారీయే. పెళ్లిలో కాకపోయినా ఓ సందర్భంలో సిద్ధార్థ్తో కలిసి ఎరుపు రంగు చీరలో కనిపించారు హైదరి. ఇక మన దీపిక పెళ్లి కూతురిగా కనిపించిన క్షణాలు గుర్తున్నాయా? రెడ్ శారీలోనే ఎలిగెంట్ గా కనిపించారు దీప్. ఉన్న చోటే ఉంటే ఉలుకా పలుకా ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ట్రై చేస్తూ ఉండాలి. కొత్త విషయాల గురించి మాట్లాడుతూ ఉండాలి. అలా ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ నా వరకు నేను అలాగే ఉంటానమ్మా అంటున్నారు జాన్వీ కపూర్. మరి ఆ విశేషాలేంటో లెట్స్ వాచ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు జాన్వీ కపూర్. ట్రెండ్లో ఏ టాపిక్ ఉంటే దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రీసెంట్గా ధర్మేంద్ర చనిపోయినప్పుడు పాత్రికేయులు చూపించిన ఉత్సాహం గురించి ప్రస్తావించారు జాన్వీ. తన తల్లి శ్రీదేవి కన్ను మూసినప్పుడు కూడా ఇలాంటి వాతావరణమే కనిపించిందన్నారు. ఎవరైనా సరే సమయానుకూలంగా ప్రవర్తించాలి అన్నది జాన్వీ చెప్పే మాట. తన తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సందర్భాలను కూడా కొందరు దారుణంగా మీమ్స్ చేసి వైరల్ చేసిన క్షణాలు ఇప్పటికీ బాధపెడుతుంటాయన్నారు. శ్రీదేవి చనిపోయినా సరే ఓపెన్ గా చెప్పడం తనకు అలవాటని, ఇప్పుడు ఇలా మాట్లాడడం గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదన్నారు. ప్రస్తుతం తెలుగులో పెద్దిలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.